మిగతా డీటెయిల్స్ చూస్తే విద్యార్థి దశ నుంచే ఆర్ నారాయణమూర్తి విప్లవాన్ని ఇముడ్చుకున్నారని చెప్పారు సిపిఐ సీనియర్ నేత నారాయణ. దండకారణ్యం మూవీ ద్వారా వాస్తవాన్ని ప్రపంచానికి చూపించాడన్నారు. శాంతి చర్చలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రజా గాయకుడు గద్దర్. 13 రాష్ట్రాల్లో వనరుల దోపిడీ జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు ఆర్ నారాయణమూర్తి. ఆర్టీసీ ఎక్స్ రోడ్లోని దేవి థియేటర్లో దండకారణ్యం మూవీని ప్రదర్శించారు. ఇలాంటి ఎదురీతలో కూడా నారాయణమూర్తి తన కమ్యూనిస్ట్ సిద్ధాంతం ప్రకారం ఇట్లాంటి విప్లవకార సినిమాలు తీస్తూ ఉన్నారు. ఇప్పుడు సినిమా చూస్తుంటే సినిమా కాదు చూసింది, వాస్తవ ప్రపంచాన్ని కళ్ళ కట్టేసి కనిపించేటువంటి వాస్తవ చరిత్ర. మన అందరం కూడా పెద్ద ఎత్తున సామాజిక ఉద్యమం వైపు వెళ్ళకపోతే ప్రజాస్వామ్యాన్ని భక్షించే ప్రమాదం వస్తుంది. కాబట్టి దానికి ఉపయోగపడే పద్ధతుల్లో తాజాగా నారాయణమూర్తి గారి సినిమా బాగుంది. గిరిజనులు చేస్తున్న పోరాటము ఆటానమీ పోరాటము అంటే జల్ జంగల్ జమీన్ అమారా అంటున్నారు. కాదు అనేది కేంద్ర ప్రభుత్వం చెప్పగలదా? రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పగలదా? కానరాని అడవిలో జరుగుతున్నటువంటి ఒక జల్ జంగల్ జమీన్ అనే డిమాండ్ని ఇక్కడ వెండి తెర ద్వారా ప్రజలకు చూపించారు. చర్చలు ఇద్దరు ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రి ఇనిషియేట్ చేయడం వలన ఇప్పుడిప్పుడే అన్నదమ్ముల్లా విడిపోయిన ఈ 2 రాష్ట్రాలు అభివృద్ధి పొందుతాయి. ద పీస్ ఈజ్ నెసెసరీ ఫర్ ది కంట్రీ, ఎస్పెషల్లీ టు ది బోత్ ది స్టేట్స్. అది మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 13-14 రాష్ట్రాలు ఆనుకుని ఉన్న ప్రాంతం దండకారణ్యం. ఇంత బీభత్సమైన ప్రాంతంలో ఈవేళ వనరుల దోపిడీ జరుగుతుంటే, అక్కడ ఆదివాసీలు వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తుంటే, వాళ్ళకి అండగా ఉద్యమకారులు ఉంటుంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిలిటరీని పోలీసులు దింపి అక్కడ నక్సలైట్స్నేమో హింస పేరు చెప్పానండి, ఎన్కౌంటర్ల పేరు చెప్పారని చంపుతుంటే, మరి ఏ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు డిబేట్ చేయమండి పార్లమెంట్లో? ఆర్ నారాయణమూర్తి గారు తీసినటువంటి చిత్రం చాలా అద్భుతం, చాలా బాగుంది సినిమా. ఇవాళ న్యాయమైనటువంటి పోరాటాలు తప్పకుండా సక్సెస్ అవుతాయని, ఇవాళ దేశాన్ని దోపిడీ దొంగల నుంచి విముక్తి కావాలని నిజమైనటువంటి దేశభక్తులు విప్లవకారులే అని చాలా స్పష్టంగా మన ముందుంచిండ్రు.